ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మరియు ఇతర మా ట్రైబల్ వెల్ఫేర్ సిఎస్ స్పెషల్ సిఎస్ గారు, పత్రికా మీడియా సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి రోజు. ఎందుకంటే వీఆర్ అనేబుల్ అని ఏదైతే ఉంటుందో అనేబుల్ అనేది లేదు. అందరికీ ప్రభుత్వ భరోసా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎబిలిటీ ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క 3 చారిత్రాత్మకమైనటువంటి మానవీయ కోణంతో ప్రతి ఒక్కరి జీవితంలో వారు నిలబడాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం బడ్జెట్ కేటాయింపు కానీ మరి పరికరాలు అందించడం కానీ చేయడం జరుగుతూ ఉంది. దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ, చిన్నారుల కోసం బాల భరోసా, వృద్ధుల కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఈ వీళ్ళందరూ కూడా కొంచెం సొసైటీలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఉంది. అందుకనే ప్రణామ్ సెంటర్లన్నీ కూడా మన తల్లిదండ్రులు లాంటి పెద్దవాళ్ళ కోసం, వృద్ధులు ఏ ఆసర లేక ఎవరు పట్టించుకోక ఇబ్బంది పడుతుంటే మరి అలాంటి సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఒక మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని, ఒక స్థైర్యాన్ని ఇవ్వాలి అని. అదేవిధంగా చిన్న పిల్లల కోసం కూడా బాల భరోసా, ఈ పేరు నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి సూచించా, అంటే ఒక 5-6 పేర్లు తీసుకపోతే బాల భరోసా పెట్టండి అని మన ముఖ్యమంత్రి గారే ఇవ్వడం జరిగింది. మరి బాల భరోసా అంటే చిన్నతనంలోనే వినికిడి కానీ, చేతులు పనిచేయకపోవడం, కాళ్ళు పనిచేయకపోవడం, ఇది హాస్పిటల్ నుంచి అంగన్వాడీ సెంటర్ వరకు ఈ యొక్క లింక్ ఉండే విధంగా హాస్పిటల్లోనే ఇట్లాంటివన్నీ గుర్తించడం, మరి అదేవిధంగా వాళ్ళని అంగన్వాడీ సెంటర్ల వరకు కూడా చేర్చేటువంటి కార్యక్రమం. చిన్నతనంలోనే వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఫిజికల్ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మా గౌరవ పెద్దలు మన దామోదరన్న గారి నాయకత్వంలో వాళ్లకు హెల్త్ కేర్ ఇచ్చి యాక్టివ్గా చిన్నతనం నుంచే అన్ని బాడీలో అంత యాక్టివ్గా అవయవాలు పనిచేసే విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ చూస్తే దివ్యాంగ సోదరులకు చాలా కార్యక్రమాలు కూడా గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఈ శాఖ దాదాపు 1.5 year నేనే చూడడం జరిగింది. మరి ఆ రోజు జాబ్ పోర్టల్ కూడా దివ్యాంగ సోదరులకు జాబ్ పోర్టల్ పెట్టడం కానీ, అంతకుముందు దివ్యాంగులను వేరే ఎబిలిటీ అనే పేరుతో ఉండే అలాంటి వాళ్ళు చేసుకుంటేనే 1 lakh ఉండే, అట్లా కాదు అని దాన్ని సేమ్ కేటగిరీ ఉన్నా కూడా దివ్యాంగులు చేసుకున్నా కూడా 1 lakh ఇవ్వాలని అప్పుడు నిర్ణయించినాం. ఇప్పుడు ఏం జరుగుతుందో మన ముఖ్యమంత్రి గారే మరి వారి నోటితోటే చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జీవో 34 కూడా మీరు ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో మన దివ్యాంగ సోదరులు అక్కడే ప్రమోషన్స్ పొందే విధంగా కూడా జీవో తీసుకురావడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి మరి బాల భరోసా కానీ దివ్యాంగ సోదరులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇయర్ ప్యాడ్స్ కానీ లేదా ఉపాధి కోసం కూడా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే వెనుక ఒక స్టోర్ లాగా పెట్టుకొని సామాన్లు అమ్ముకోవచ్చు అని అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మీ జీవితాలలో మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. అందరికీ ఆరోగ్యం, వైద్యం ఉన్నత ప్రమాణాల్లో అందించేందుకు జరుగుతున్న కృషి మనందరికీ తెలుసు. మరి ఆ కృషిలో ఒక కొత్త ఆశాకిరణం బాల భరోసా. ఈనాటి బాల భరోసాకి మార్గదర్శనం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఈ సేవలో ఒక ఉత్తమ ప్రమాణాలను జోడిస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారి సందేశం. గౌరవనీయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు సీతక్క గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, అనిల్ గారు, ఎమ్మెల్సీ దయాకర్ గారు, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారు, అధికారులు, మిత్రులారా, సమాజము ఇంక్లూజివ్ గ్రోత్ తోటి ఓ ప్రాంతము, ఓ రాష్ట్రము, ఓ దేశము
ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్స్, టెక్నాలజీ కాకుండా మానవత్వ కోణతోటి ఆ సమాజంలో ఏ వర్గాలు ఏ రకంగా జీవిస్తున్నాయి, ఆ వర్గాలకు ప్రభుత్వం తన బాధ్యతగా ఏమందియాలి, ఏ రకంగా కాపాడాలి, ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని అందివ్వాలి. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వము, మేము భరోసా ఇస్తున్నాము అని గత 2 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కాదు, సంక్షేమమే కాదు, ప్రత్యేకంగా ఆ వర్గాలు, ఏ వర్గాలకైతే ప్రభుత్వం బాసటగా ఉండాలనో, ఆ విశ్వసనీయతను పెంచాలనో ఆ దిశగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసిస్టివ్ డివైసెస్, వికలాంగ శాఖ, ట్రైసైకిల్సే కానీ, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్సే కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్సే కానీ, ల్యాప్టాప్సే కానీ సుమారు 50 కోట్ల ఈ పరికరాలు మీకు అందివ్వడం, ఈ సమాజంలో ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో మేము బ్రతకగలుగుతామనే విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మీకు కలిగిస్తుంది. అదే రకంగా బాల భరోసా అనేది ఒక వినూతనమైన కార్యక్రమం. ప్రధానంగా ఈ చిన్న పిల్లలు, న్యూ బోర్న్ టు 5 years, ఈ 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు డెవలప్మెంటల్ డిలేస్, న్యూరాలజికల్ ఇష్యూస్, దీన్ని గ్రామ స్థాయిలో ఐడెంటిఫై చేయాలి. పిఎస్సి లెవెల్లో, సిఎస్సి లెవెల్లో, పెద్ద సర్జరీస్ అయితే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో డెవలప్మెంటల్ డిలేస్ అంటాం మనం దీన్ని. మానసికంగా, శారీరకంగా ఎదగలేకపోతున్నాడు, కారణం ఏంది? కాన్సాంగ్యుటీ అంటారు దీన్ని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వము ఆ వర్గానికి, ఆ పిల్లలని కాపాడాలి, భవిష్యత్తు వాళ్ళది మనము తీర్చిదిద్దాలి, నిర్మించాలి అనే ఉద్దేశంతో ఈ బాల భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దానికి తోడు ఇంతకుముందు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. నేను ఒక థాలసీమియా, సికిల్ సెల్ అండ్ హెమోఫీలియా అనే ఒక కాన్క్లేవ్కు అటెండ్ అయినట్టు. ఆ కాన్క్లేవ్లో ప్రధానంగా థాలసీమియా డిజీజ్, సికిల్ సెల్ డిజీజ్ అండ్ హెమోఫీలియా, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు జెనెటిక్ డిజార్డర్స్. జెనెటిక్ డిజార్డర్స్ని ఏ రకంగా అధిగమించాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఒక థాలసీమియా పేషెంట్కు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎవ్రీ 15 days 20 daysకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, దానికి కనీసం 4,000 రూపాయల ఖర్చు. ఆ మైనర్ నుంచి మేజర్ అవుతుంటే మళ్ళీ ఆ మెయింటెనెన్స్, న్యూట్రిషియస్ ఫుడ్, దానికి నెలకు ఒక 10,000 15 రూపాయల ఖర్చు. కనుక థాలసీమియానే కానీ, సికిల్ సెల్లే కానీ, ఈ జెనెటిక్ డిజార్డర్స్ని గర్భంలో ఉన్నప్పుడే, నియోనాటల్ స్టేజ్లోనే ఆ పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని గ్రామ స్థాయిలో, పిఎస్సి స్థాయిలో ఈ థాలసీమియా, జెనెటిక్ డిజార్డర్స్, సికిల్ సెల్లే కానీ, హెమోఫీలియాలు కానీ ఈ పరీక్షలు నిర్వహించే దిశగా నిన్న కూడా మేము మాట్లాడినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చినాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అట్ ద నియోనాటల్ స్టేజ్ వీఆర్ ట్రయింగ్ టు స్క్రీన్ ద baby, what genetic disorders are there, how to overcome those genetic disorders అనేది. దానికి తోడు బ్లడ్ బ్యాంక్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి.
ఆరోగ్యశ్రీలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కూడా ఈ బోన్ మ్యారో ఒక ప్రొసీజర్ని కూడా మనం స్టడీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది వినూతనంగా యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఈరోజు థాలసీమియా, సికిల్ సెల్, బాల భరోసాని మనం ఆ చిన్నారులకు పుట్టబోయే పిల్లలకు కడిపించి అప్ టు ది ఏజ్ ఆఫ్ 5 స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటే రేపు థాలసీమియా ఫ్రీ తెలంగాణ అనేది ఆ దిశగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ముందుకు పోతుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తూ ప్రణామ్ పెద్దలు, మన తల్లిదండ్రులు మన జన్మనిచ్చి పెంచి పోషించి ఒక మార్గదర్శనంలో వేసి ప్రయోజనం చేస్తే ఈరోజు ఆనాడు ఉన్న బంధాలు, అనుబంధాలు, సంబంధాలు ఈరోజు లేకుండా కుటుంబాలు చిన్నగా అయిపోయి బంధాలకు గౌరవం లేకుండా వృద్ధులు, వయోవృద్ధులు, పెద్దలు 65 ఏళ్ళు వచ్చే వరకు వారికి ఎవ్వరూ లేకుండా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రణామ్ అనే 37-38 సెంటర్స్ని మొదలుపెట్టి వారికి న్యూట్రిషియస్ ఫుడ్, లైబ్రరీ, టీవీ, ఎంటర్టైన్మెంటు మేమున్నాము, ఎవరు లేకున్నా మా ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, మేము మీ బిడ్డలుగా మీకు సేవలు అందిస్తాము అనే ఉద్దేశంతో ఈ ప్రణామ్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజే ప్రారంభిస్తున్నారు. దానికి మళ్ళీ జెరియాటిక్ సెంటర్ రాష్ట్రంలో ఉన్న 35 మెడికల్ కాలేజీలలో జెరియాటిక్ సెంటర్స్ దానికి కనెక్ట్ అయ్యి రేపు హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ సర్వీసెస్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వము వెనుకంజ వేయకుండా ప్రతి పేదవాన్ని ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరిచేది, కాపాడేది, సేవలంచే దిశగా మన ప్రభుత్వం ఉందనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నవజాత శిశువుల నుంచి 5 ఏళ్ల ప్రాయం దాకా శిశువుల మైల్ స్టోన్స్ సకాలంలో గుర్తిస్తే అది ఆయా తల్లిదండ్రుల స్మైల్ స్టోన్స్గా మార్చవచ్చని తెలియజేసిన హెల్త్ మినిస్టర్ గారికి ధన్యవాదాలతో ఇప్పుడు మీ అందరి కడతాల వచ్చి ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని ఆహ్వానిస్తూ